యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి మహితను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ఆరో మాటలు పలుకుతుండగా మీ పరిశుద్ధాత్మ మరి నాయన శక్తిని బిడ్డకు మీరు దయచేయండి. మీ జ్ఞానంలో తెలివిని అనుగ్రహించండి. బిడ్డను మరుగుపరిచి బిడ్డ ద్వారా మాట్లాడండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఇప్పటి వరకు మరి నాయన వాక్యం చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ గొప్ప సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఇచ్చిన మాట, 6వ మాట సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్. మనం దీన్ని గ్రీక్ వర్డ్లో తెస్తనే అని అంటాము. మళ్ళీ ఇంకొకసారి యోహాను అధ్యాయము 19:30 చదువుకుందాం. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఈ వాక్యంలో దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే, భూమిపైకి ఏ పని ద్వారా దేవుడు వచ్చారో ఆ పనిని దేవుడు సమాప్తం చేశారని మనకి తెలియజేస్తున్నారు. మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ పని మనకి ఇంకా ఇతరులకి చాలా మేలుకరంగా ఉండాలి. అలానే ఈ పని వల్ల మనకి దేవుడు ఎన్నో బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు దేవుడు మనకి అందజేస్తారు కదా. దేవుడు మానవ జాతిని కాపాడడానికి భూమిపైకి వచ్చారు. తన 33.5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పడ్డారు. 3.5 సంవత్సరాలు దేవుడు మనందరికీ సువార్తని అందించారు కదా. అధికారుల చేత, ప్రధానుల చేత, యాజమానుల చేత, ఇంకా ఎంతో మంది చేత దేవుడు అవమాన పాలు అయ్యారు. అలానే చివరికి ప్రజలు కూడా దేవుణ్ణి బాధ పెట్టే విధంగా చేశారు కదా. యోహాను అధ్యాయము 53:1-12 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 53:1-12 వరకు. మేము తెలియజేసిన సమాచారమును ఎవడు నమ్మను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కల వలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కల వలను అతడు ఆయన ఎదుట పెరిగాడు. అతనికి రూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు రూపము లేదు. అతడు పునీకరింపబడిన వాడును, ఆయనే మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధులు అనుభవించువాడుగాను, మనుషులు చూడవద్దని వాడుగాను ఉండేది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనికి ఎన్నిక చేయలేకపోతుంది. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడని కానీ, దేవుని వల్ల బాధింపబడిన వాడని గాను, శ్రమనొందిన వాడు గాను మనం అతన్ని ఎంచుకుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను. మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన ఇద్దరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బతుకు దేవుడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతను నలుగుబొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతని వ్యాధి కలుగజేశాడు. అతడు తను తానే అపరాధి పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును.
నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషంగా చేయు. కావున గొప్పవారిలో నేను అతనికి పాలు పంచి పెట్టదను. నరులతో కలిసి అతడు కొల్ల సొమ్ముని విభాగించుకొను. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని వచ్చి విజ్ఞాపనము చేసెను. దేవుడు మనకి ఈ వాక్యంలో ఏం చెప్తున్నారంటే తను భూమిపైకి ఏ పని పైన వచ్చారో ఆ పనిని సమాప్తి చేశారని మనం అనుకుంటున్నాం కదా. అలానే రక్షణ సంకల్పం దేవుడు సమాప్తి చేశారని మనకి తెలియజేస్తున్నారు. చాలా మంది అంటూ ఉంటారు దేవుడు సిలువని చాలా భారంగా మోసాడు. భారంగా మోయలేదు. ఆయన మన పాపాలని సిలువ పైన వేసి దేవుడు మోసాడు. చాలా మంది దేవుడిని అవమానించారు, తిట్టారు, కొట్టారు, ఉమ్మివేయబడ్డారు. మన కోసం దేవుడు సిలువలో తన రక్తాన్ని కార్చారు. మేకులు తన కాళ్ళకి చేతులకి గుచ్చబడాయి కదా. అలానే ముళ్ళ కిరీటాన్ని దేవుడు నెత్తి పైన పెట్టారు. అలానే దేవుడు తన రక్షణ సంకల్పంను సమాప్తి చేశారు అని మనకి చెప్తున్నారు. అలానే ఆదికాండంలో సంకల్పం కూడా సమాప్తి చేశారు అని మనకి చెప్తున్నారు. ఆదికాండము 3:15. మరియు నీకుడు స్త్రీకుడికి సంతానములతో ఆమె సంతానం యొక్క వైరము కలగజేసినను అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని కడుపు మీద కొట్టును అని. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 వరకు. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ జీవితంలో ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేస్తుంది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో మాట నిర్ణయించుకుంది. దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే అలానే రక్షణ ప్రణాళికను కూడా దేవుడు సమాప్తి చేశారని చెప్తున్నారు. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1-12 వరకు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తంలో కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడలా విస్తరింపజేశారు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకోలేను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను జరిగించుచున్నాడు. ఇక్కడ మన దేవుడు ఏం చెప్తున్నారు అంటే మానవ జాతిని కాపాడడానికి దేవుడు ఈ భూమిపైకి వచ్చారు కదా. మానవుడు తన పట్ల విశ్వాసముతో కలిగి ఉన్న వారందరికీ దేవుడు శిలువ యాగము ద్వారా వాగ్దానాలు నెరవేర్చును అని దేవుడు మనకి చెప్తున్నారు. అలానే సాతాను క్రియలన్నీ దేవుడు శిలువలో సమాప్తి చేశారు. అలానే రక్షణ శిలువ కార్యమును శిలువపై దేవుడు సమాప్తి చేశారు. ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
దైవ గుణముల గురించి తెలియజేస్తున్నారు. అలాగే రక్షణ కార్యము సమాప్తం చేశారని దేవుడు మనందరికీ చెప్తున్నారు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ అయ్య గారికి నా వందనాలు.